ఎన్టీఆర్‌కి 100 కోట్ల చెక్ ఇచ్చారట ధోని. జూనియర్ ఎన్టీఆర్‌కి 100 కోట్ల చెక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్‌కి 100 కోట్ల చెక్ ఎందుకిచ్చారంటే సినిమా చేయడానికే. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ హీరోగా నంబర్ 1 రేస్‌లో ఉన్నారు. ఎన్టీఆర్ అంటే బాలీవుడ్‌లో ఎందరికో ఎంతో అభిమానం. అందులో మన ధోని కూడా ఉన్నారు. ధోనికి ఎన్టీఆర్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని 'ట్రిపుల్ ఆర్' సినిమా చూసినప్పటి నుంచే ఆయనకి ఫిదా అయిపోయినటువంటి సంగతి తెలుస్తోంది. అయితే తాజాగా మన 'మహేంద్ర సింగ్ ధోని ఎంటర్‌టైన్‌మెంట్' ఒక ప్రొడక్షన్‌ని స్థాపించారంటే ఒక ప్రొడక్షన్ హౌస్‌ని స్థాపించినటువంటి సంగతి తెలిసిందే. దాని ద్వారా సినిమాలు కూడా ఆయన మొదలుపెట్టేశారు. ఈ సినిమాలకి సంబంధించిన విషయాలు కూడా ఎంతో ట్రెండింగ్‌లో ఉంటోంది. ఆయన ఇప్పటికే తమిళంలో ఒక సినిమా తీశారు. తెలుగులో కూడా ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఎన్టీఆర్‌కి సంబంధించి భవిష్యత్తులో ఒక సినిమా చేయడానికి ఇప్పుడే అడ్వాన్స్ ఇచ్చేశారట. 100,00,00,000 అడ్వాన్స్‌గా ఇచ్చి ఎప్పటికైనా అంటే ఇప్పుడు 'ప్రశాంత్ నీల్' సినిమా తర్వాత ఇంతవరకు అనౌన్స్‌మెంట్ లేదు. తనకి డేట్ ఇవ్వాల్సిందిగా ఎన్టీఆర్‌ని రిక్వెస్ట్ చేస్తున్నారట ధోని. ఖచ్చితంగా ధోని మీద అభిమానంతో ఎన్టీఆర్ ఓకే చెప్పేటువంటి అవకాశం ఉంది. ధోని ప్రస్తుతం తన ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంతకుముందు చేసిన చిన్న సినిమా అయినా మంచి టాక్ అయితే వచ్చింది. ప్రొడ్యూసర్‌గా భారీ లాభాలు రాకపోయినా పెట్టిన పెట్టుబడి రావడంతో ప్రొడ్యూసర్‌గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. తెలుగులో సినిమా చేయాలని తహతహలాడుతున్నారు. ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి హీరోస్‌తో సినిమాలు చేయాలని ప్రయత్నిస్తున్న ధోని ఇప్పుడు ఎన్టీఆర్‌కి 100 కోట్ల చెక్ ఇచ్చి అడ్వాన్స్‌గానే తీసేసుకున్నారట. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' సినిమా షూట్ చేసిన సంగతి తెలిసిందే. 'దేవర' సినిమా రిలీజ్ తర్వాత ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.